సారీ సారీ సారీ, ఇది నా రూమ్ అనుకున్నాను. ఇది నీ రూమే. మరి మీరు ఎక్కడ ఉన్నారేంటి? నీకోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ ఏమైనా పోయిందా? మా ఇమేజ్ పోయింది. విడిదింట్లో అంతా నువ్వు తాగడం చేస్తున్నావు అంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసాక నమ్మక తప్పట్లేదు. చా, అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఏదో ఒక్క విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను, కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు, తేడా వచ్చేసింది. పదవే, తాగుపోతుంది మరొక మాట్లాడి. పింకి ఇంకేం చెప్పద్దు, రేపు పెద్దంటే ఫోన్ మాట్లాడిస్తాను, నువ్వేం చెప్పాలనుకున్నా ఆయనతో చెప్పుకో. అంత పెద్ద శిక్ష వేయకు పింకి, నేను తప్పు చేశా, మహాపాపం చేశా, నాకు ఇంకొక అవకాశం పింకి. వెళ్ళి ఇంకో 4 కూల్ డ్రింకులు తాగొస్తావా? తాగడానికి కాదు, మానేయడానికి అవకాశం. కానీ అంకుల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకి, నువ్వు ఏం చెప్తే చేస్తా. ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను పింకి. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. అంతే కేసునా మనకి? కాళ్ళు అనుకున్నానే. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మా ఆవిడికి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్, అదే నా భయం. నువ్వు వచ్చినట్టు ఆశకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు. నువ్వేం అనుకోపోతే నేను 3 ముళ్ళు వేసేదాకా తనకు కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కర్లేదురా. నేను ఇక్కడే ఉంటే నిన్ను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలికి వెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే, వెళ్ళు. నమస్కారం. పెళ్లి కొడుకు బాగున్నాడు. తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరెలా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడా? పాపమే, ఆశకు నిజం చెప్పేసామని చెప్పేద్దామా? మరికెందుకు, నువ్వు నోరు మూసుకో. ఇక్కడెక్కడ ఉంది? ఎక్కడా? అదిగో. ఈయనెవరు? మావయ్య. ఏంటమ్మా ఈయనెప్పుడు చేసుకున్నావు అత్తయ్య? నేనా? అవే దూరం నుంచి చూసి నా వైఫ్ అనుకున్నాను. చెప్పారు. నువ్వేంటి సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీడిని వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశానురా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సార్ సార్, నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అది కాదు సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు? పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారో. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. మీరు మళ్ళీ నన్ను ఆశ చూడు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ నైట్ ఉండవా? నీ ఫస్ట్ నైట్ కి మీ ఆయన ఉంటే చాలు, మేమంటే ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు, ఆ తర్వాత నేను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్ లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా? డాడీతో మాట్లాడాలి. అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన చేయాలి. వెంకీ, జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్. మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే, పండుగ చేసుకోండి. మీరు కూడా. పర్ఫెక్ట్, వెరీ గుడ్ వెరీ గుడ్. కొంచెం రైట్ ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ, 1 2.
ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. ఓకే నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. అమ్మా బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి కాదండి. జాయింట్ వీల్ ఎక్కుదావా? ఓకే, మీరు కూడా రండి అంకుల్. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద. సరే అంకుల్, పదమ్మా. ఏ పెక్కి, మీ అక్కను ఒకదానే వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్, వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా. సార్ ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్నే గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా. ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందా? నీ పేరేంటి? పాపం పాప ఏడుస్తుంది. పద చూద్దాం. అసలు బుద్ధి నీకు హరిస్తుంటే ఎవరు పడదా? చూడు, జోక్ చేసి నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. ఎస్ రేబోసు నందు నాతో మాట్లాడింది. నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు. అంతే, నువ్వు నాతో మాట్లాడేశావు. మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. నాతో మాట్లాడావు. విన్నావా? ఎలా మాట్లాడించాను? నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పనా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో, ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో.